సో హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఆల్మోస్ట్ కొన్ని కొత్త బండ్లు అంటే లేటెస్ట్ బండ్లు అండ్ రీడింగ్ పరంగా చూసుకుంటే లో రీడింగ్ బండ్లు అయితే తేవడం అయితే జరుగుతుంది. ఈ రోజు కూడా ఒక మంచి బండితో వచ్చిన అంటే బట్ రీడింగ్ చూసుకుంటే కూడా రీడింగ్ చాలా అంటే చాలా లో రీడింగ్ అండ్ ప్లస్ ఏమంటే బండి కూడా షోరూమ్ బండి అండి. మీకు ఒక 1 ఇయర్ అండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ ఓల్డ్ అంతే గాని షోరూమ్ బండి రీడింగ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా బండి డైరెక్ట్ మనం బండిలో వెళ్ళిపోదాం. మళ్ళీ ఏమన్నా ఉంటే గనుక మనం వీడియోలో వీడియో బండి గురించి చెప్పుకుంటాం, మళ్ళీ మాట్లాడదాము. సో బండి గురించి చెప్పుకుంటే మనము 2023 అండి. 2023 బులోరో B6 అన్నమాట. B6 అంటానికి చాలా మంది ఏమంటే BS6 అని అడుగుతారు. BS6 కాదండి. ఎందుకంటే మనకు 2020 వరకు 19 వరకు SLX ZLX ఇచ్చినాడు కాబట్టి 2020 నుంచి మనకు B4 అంటే SLX లాగా, B6 అంటే ZLX లాగా అన్నమాట. ఎందుకంటే ఇది B4 అనేది బేసిక్, B6 అనేది టాప్ ఎండ్ అనమాట. ఎందుకంటే చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. B6 అంటానే BS6 అని అడుగుతారు. BS6 బండే, బట్ దాంట్లో మనకు వర్షన్ వచ్చి B6 అంటే టాప్ ఎండ్ వర్షన్ అనమాట. సో బండి పరంగా మాట్లాడుకుంటే 2023 సెప్టెంబర్ అండి రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ అనమాట. మనకు దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయింటుంది. ఎగ్జాక్ట్ గా అంటే కూడా 1 ఇయర్ 2 మంత్స్ అయింటుంది. బండి రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే కేవలం 16,000 అండి. 16,000. ఎందుకంటే ఆ రీడింగ్ అసలు రీడింగే కాదు నాకు తెలిసింది. ఒక సంవత్సరంలో కూడా ఆ రీడింగ్ అయితే చాలా తక్కువ రీడింగ్. జస్ట్ 2 సర్వీస్ అయితే షోరూమ్ లో అయినాయి. దానికి సంబంధించిన ప్రతి అంటే సర్వీస్ బిల్లు, 2 సర్వీస్ బిల్లు కానీ షోరూమ్ లో వాళ్ళు బండి కొనడం అదే ఇన్వాయిస్ కొనింటారు కదా. చాలా మంది దగ్గర ఇన్వాయిస్ ఉండదు. కానీ వీళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ తో పాటు ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ మనకు షోరూమ్ వాడు ఎప్పుడు కానీ ఫస్ట్ ఇయర్ మనకు ఫుల్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత వచ్చేమంటే ఒక 2 ఇయర్స్ వచ్చి థర్డ్ పార్టీ రన్ చేస్తాడు అనమాట. 2026 వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కానీ అది కూడా వాళ్ళు అంటే థర్డ్ పార్టీ వద్దు, అనవసరం అని చెప్పి సెప్టెంబర్ లో అంటే మనకు ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిన వెంటనే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టడం అయితే జరిగింది. 20,000 రూపాయలు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టినారు. 9 లక్షల ఐడి వాల్యూ అనుకుంటా, సంథింగ్ నాకు తెలిసింది. ఇన్సూరెన్స్, బండి ఇన్వాయిస్, డబల్ కీ అయితే ఇంతవరకు వాడలేదు. ఫస్ట్ కీనే ఇంకా సరిగ్గా వాడలేదు. వాళ్ళు డబల్ కీ ఏమంటారు. అంతా టోటల్ నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ అంతా నా దగ్గర వాళ్ళు ఇచ్చినారు. నా ఆఫీస్ లో ఉంది. నేను ఎందుకంటే షోరూమ్ సర్వీస్ అయితే తీసుకుందాం అనుకున్నా, బట్ మర్చిపోయినా. కానీ షోరూమ్ సర్వీస్ అంతా ఉంది. 2 సర్వీసులు అయితే షోరూమ్ లో అయినాయి అనమాట. బండి ఎక్కడ కానీ మీరు చూసుకోండి, షోరూమ్ బండి మీకు నాకు తెలిసింది. బహుశా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది మీకు క్లారిటీగా. షోరూమ్ బండి తీసుకున్నాం అంటే ఆ ఫీలింగ్ రావాలి కస్టమర్ కూడా, ఈ చూసేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ. ఎవరైనా కూడా నేను చెప్పిన చాలా సార్లు, నేను లో రీడింగ్ ఉన్నప్పుడు, బండి లేటెస్ట్ ఉన్నప్పుడు నేను చాలా సార్లు చెప్పినా కూడా చాలా మంది కస్టమర్లు ఫీల్ అయినారు. అంటే బండి వెళ్ళిపోయిన తర్వాత ఫీల్ అవుతారు అనమాట. అరే మాకు రాలేదు ఈ బండి అని చెప్పి. ఈ బండి ఎవరైనా కావాలంటే కూడా దయచేసి నేను బండి చూపించే ముందరే చెప్పేస్తున్నా, ఈ బండి ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి. కామన్ గా మా 3 నంబర్లు పెట్టింటారు కదా, ఆ 3 నంబర్లు ఎవరికైనా కాల్ చేసుకోండి. అంటే మీరు వ్యాపారం మాట్లాడుకొని మీరు అడ్వాన్స్ చేసుకున్నా కూడా రైట్ మంచిదే. ఎందుకంటే ఆ బండికి అయితే మీరు వాస్తవంగా అడ్వాన్స్ చేసుకుని వచ్చి టోటల్ పేమెంట్ చేసుకుని ఆరాంగా దర్జాగా చేసుకొని పోవచ్చు. ఇంకో మాట ఏమంటే ఈ బండికి కూడా ట్రైల్ అయితే లేదండి. ఎందుకంటే మరి లో రీడింగ్ షోరూమ్ బండ్లకి అయితే ట్రైల్ ఇచ్చి మళ్ళీ అవమానం పరచలేని ఈ బండికి అయితే గన. అందుకని మొన్న ఇటియోస్కి ఏం చెప్పినా, 11,000 తిరిగితే ఇటియోస్కి అయితే ట్రైల్ లేదని చెప్పిన, అదే విధంగా ఈ బండికి కూడా ట్రైల్ అయితే ఎటువంటి పరిస్థితిలో ట్రైల్ అయితే లేదండి. మీరు రండి, వ్యాపారం చేసుకోండి, టోటల్ క్యాష్ కట్టేసి అంతా కట్టేసి మీ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకుని బండి ఇక్కడ నుంచి ఎత్తండి. పలానా ప్రాబ్లం ఉందని చెప్పి ఏదైనా చెప్పండి. అప్పుడు కానీ నేను ఎందుకంటే అప్పుడు సమాధానం చెప్తా. దాని ముందర అయితే నేను సమాధానం చెప్పను. ఎందుకంటే అంత జెన్యూన్ ఉంది, అంత షోరూమ్ బండి కాబట్టి దానికి మనము ఎందుకంటే దీనికి అబద్ధం చెప్పుకొని అమ్మే అంత అవసరం అయితే లేదు. సో బండి గురించి చెప్పుకుందాం రండి. బండి నాకు తెలిసింది దీని గురించి కూడా, ఈ బండి క్లారిటీగా ఈ బండి వీడియో కూడా మనం షార్ట్ లో తీస్తే సరిపోతుంది అనుకుంటా. ఎందుకంటే టోటల్ ఓవరాల్ గా నేను ఎందుకంటే డెంట్స్ ఉన్నాయి, రస్ట్ ఉంది, ఎక్కడైనా పెయింట్ అయిందా అని చెప్పి అవసరం అయితే లేదనుకుంటున్నా. జస్ట్ లోపల చూపిస్తా, ఏ పార్ట్ ఎక్కడ మారిండదు. టోటల్ షోరూమ్ బండి ఎక్కడ కానీ ఇంతవరకు టచ్ అప్ కాలేదు. టైర్లు కూడా చూసుకుంటే 16,000 తిరిగినాయి కాబట్టి షోరూమ్ టైర్స్, బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అండి. స్టెప్నీ కూడా చూసుకుంటే ఫుల్లే ఉంటుంది అనమాట. లోపల ఒకసారి చూడండి మీరు. లోపల చూసుకుంటే కనుక కామన్ గా మనకు బులోరో అంటానే మీకు ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి. బులోరో అంటానే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, బట్ దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి అనమాట. పక్కన 2 కూడా ఉంటాయి, 2 చూసుకోవచ్చు. ఒకసారి అటు అటు నుంచి వచ్చి నేను రీడింగ్ కూడా చూపిస్తానండి. ఇంకా ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ కూడా షోరూమ్ ప్లేయర్ అనమాట. కామన్ గా మనకు పాత పాత బండ్లు అయితే మహీంద్రా అని ఉంటుంది, బట్ ఇది చూసుకుంటే ఇదొక్కటి కొద్దిగా నాకైతే ఇది నచ్చలేదండి. ఈ ప్లేయర్ చూసుకుంటే షోరూమ్ లో వాళ్ళు ఇచ్చినారు, బట్ లోకల్ గా అనిపిస్తుంది నాకు అంతే. వాళ్ళు అంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి. ఇంకా ఏసీ అంటారా, ఒక్క పాయింట్ లోనే బండి అంతా బాగా కూలింగ్ అయిపోతుందండి. ఒకసారి చూసుకోండి. ఈ చిన్న కవర్లు గాని ఏవి గాని చినిగిండవు. యాక్చువల్‌గా ఏమంటే సీట్ కవర్లు ఏపిచ్చాలని చెప్పి సీట్ కవర్లు చింపినారు వాళ్ళు.
బట్ ఇంకా బండి అమ్మేస్తున్నారని చెప్పి సీట్ కవర్లు అయితే ఏపీలేదు. అంటే ఎక్స్ట్రా ఇవి షోరూమ్ నుంచి వచ్చిండే సీట్ కవర్స్ అండి. వాళ్ళు ఎక్స్ట్రా ఏపించాలనుకున్నారు. బట్ దానికోసం కవర్ చింపారు. లేకపోతే కవర్ కూడా అట్లే ఉందండి బండికి. సీట్ కవర్లు అంటే సీట్ మీద మనకి ఎక్స్ట్రా కవర్ వస్తుంది కదా, ఆ కవర్ కూడా అట్లే ఉందన్నమాట బండికైతే. అది B6 అండి. చెప్తే కదా B6 వస్తుందన్నమాట. ఈ ఈ పక్క చూసుకుంటే మీకు యాడ్ బ్లూ అండి. యాడ్ బ్లూ అంటే మనకు సెపరేట్‌గా BS6 ప్రతి బండికి కూడా డీజిల్‌తో పాటు యాడ్ బ్లూ ఆయిల్ అనేది మనము ఖచ్చితంగా మనకు ఆ ఫ్లూయిడ్ అనేది యాడ్ చేయాల. అందుకని ఈ పక్క మనకు యాడ్ బ్లూ అనేది ఇస్తాడు. అటు సైడ్ తీసుకుంటే అంటే డీజిల్ ట్యాంక్ ఉంటుంది. ఇటు సైడ్ తీసుకుంటే యాడ్ బ్లూ యేసుకునేకి మనకు ఇక్కడ ఈ సైడ్ అనేది ట్యాంక్ ఇస్తాడన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రిడ్జ్‌తోనే స్టెప్నీ చూసుకుంటే ఫుల్ ఉంటుంది. ఇంతవరకు వాడలేదు. అంటే 16,000కి ఏం వాడతారండి నాకు తెలిసింది. 16,000కి వాళ్ళు ఏం వాడిండరనమాట. ఇంకా మనకి ఇక్కడ గార్డ్ చూసుకుంటే వెనకాల చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎక్స్ట్రా బంపర్ వేసుకున్నారనమాట. వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్‌గా బంపర్ ఒకటి వేసుకున్నారు. ఇంకా లోపల చూడండి మీరు. లోపల చూసుకుంటే అంటే ఈవెన్ మీకు ఈ స్టెప్ అంటే ఈ జాకీ మనకు వీల్ నట్ స్పానర్ గాని అంటే ఏవి ఇంతవరకు కవర్లు కూడా చినిగిండలేదు చూడండి. కవర్లు కూడా లోపల నుండి తీసిండ్లే వాళ్ళు. ఎక్కడ గాని లోపల కూడా చూసుకోవచ్చు క్లారిటీగా. కొంచెం మబ్బుగా ఉంది కదా, అందుకని మీకు అట్లా కనిపిస్తా ఉంటుంది. ఓకే. ఎందుకంటే సైడ్ లుక్ నుంచి కూడా మీరు చూడండి. ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా ఫోటోస్‌లో కూడా క్లారిటీగా చూపిస్తా. బట్ బండికి కొన్ని స్టిక్కర్‌లు కూడా బండికొచ్చేటి స్టిక్కర్‌లు కూడా పోయిండలేదండి. బండికి స్టిక్కర్‌లు కూడా అట్లే ఉంటాయి. ఏమంటే బండి చాలా క్లారిటీగా ఉంది. ఇంజిన్ సెక్షన్ కూడా చూపిస్తా. ఇంజిన్ సెక్షన్ ఎందుకురా చూపిస్తా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ స్టిక్కర్ చూసుకుంటే స్టిక్కర్ కూడా అట్లే ఉంటుందన్నమాట. షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్. ఒకసారి రీడింగ్ చూద్దామండి మనం. ఇంక బండి రీడింగ్ విషయానికొస్తే చూసుకోవచ్చు మీరు. కేవలం 16,200 అండి. 16,200 అది యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది 16,000 అండి ఖచ్చితంగా రీడింగ్ అయితే. నేనే ఈ బండిలో అంటే మీరే నేను ట్రైల్ పోయినానే అనుకోండి కావాలంటే. నేను నైట్ బెంగుళూరు అయితే పోయి రావడం అయితే జరిగింది. నేను నైట్ బెంగుళూరు పోయింటి. ఆ బెంగుళూరు పోయేసి వచ్చినా కాబట్టి ఆ 290 అనేది రీడింగ్ వచ్చింది. 300 కిలోమీటర్స్ ట్రైల్ అయితే నేనే పోయినానండి. లాంగ్ ట్రైల్ అనేది పోయినా నేనే, మీరే అర్థం చేసుకోండి. ఇంగ బండయితే ఈ రీడింగ్ అయితే నాకు తెలిసింది మీరేం చూసే పనుండదు 100%గా. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి. ఓకే. లోపల చూసుకోవచ్చు మీరు. ఇంజిన్ సెక్షన్ అనేది గమనించుకుంటే ఎందుకంటే బండయితే లోపల కడిగలేదండి బండి. ఎందుకంటే ఈ BS6 బండ్లేమంటే చాలా మంది భయపడి కడిగిచ్చరు. కస్టమర్ అయితే కడిగిచ్చలేదనమాట లోపల ఎక్కడ గాని. అందుకని దుమ్ము కనిపిస్తా ఉంటుంది మీకు. అంతేగాని ఇంగా 16,000 తిరిగిండే బండి ఇంజిన్ కూడా నేను చూపిస్తే ఏం బాగుంటుందని చెప్పని చూడండి ఒక్కసారి చూసుకోండి లోపలంతా క్లారిటీగా. లేబుల్స్ అన్నీ ఒక లేబుల్ కూడా ఊడిండదండి బండికైతే ఎక్కడ గాని చూసుకోండి మీరు. చూసుకోవచ్చు క్లారిటీగా. మీకు అర్థమయ్యేది కాకపోతే డైరెక్ట్‌గా మా ఆఫీస్ కాడికి విజిట్ చేసుకొని మీరు కావాలంటే బండి లైవ్‌గా చూసుకోండి. సో, బండయితే చూసినారు గదా! బండి నేను చెప్తాన్నా మీరు మహీంద్రా షోరూమ్‌లో పోయి బండి కొనడం ఒకటే, ఈ బండి కొనడం ఒకటే. ఏమంటే ఒక ఇయర్ ఓల్డ్ అంతే. ఒక ఇయర్ ఓల్డ్ ఇంక 16,000 తిరిగిద్ది. కానీ షోరూమ్ బండి మీకు అంటే మాక్సిమం షోరూమ్ బండే. కానీ మీకు ప్రైస్ గూడా తగ్గుతా ఉంది కదండీ. ఎందుకంటే 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ కంపారిజన్ చూసుకుంటే మనకు ప్రైస్ గూడా తగ్గుతుంది. సో, ప్రైస్ గూడా మంచి ప్రైస్‌లోనే వస్తుంది బండయితే మీకు ఇన్వాయిస్ టోటల్ నేను మీకైతే ప్రతిదీ ఇన్వాయిస్ అంతా ఇచ్చేస్తాను. ప్రెజెంట్ దీని మీద అయితే ఫైనాన్స్ ఉంది. ఆ ఫైనాన్స్ గూడా వాళ్ళు కట్టడం అయితే జరిగింది. ఫైనాన్స్ ఒక 4-5 డేస్‌లో క్లియరెన్స్ కూడా వచ్చేస్తదనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు షోరూమ్‌లో కొన్నప్పుడు ఫైనాన్స్ అనేది చేపించుకున్నారు. బట్ ఇప్పుడు క్లియరెన్స్ అనేది చేసి ఇచ్చేస్తారు మనకు. మీకు డబుల్ కీతో పాటి మీకు ఇన్స్యూరెన్స్ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ టోటల్ అన్నీ ఇచ్చే బాధ్యత నాది. అంటే ఆల్రెడీ నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తానా. సో, ఏమంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా అంటే చెప్పలేదు కొన్ని వీడియోలో చెప్పలేదు, కొన్ని వీడియోలో చెప్తా అంట. ప్లీజ్ దయచేసి మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చేసుకోవడం లేదు. ఎందుకంటే అది పదే పదే నేను చెప్తుంటా. ఎందుకంటే కొంతమంది ఏమంటే మనము బండి ఇచ్చేసి నెలకు కాల్ చేస్తుంటారనమాట. అన్న ఫలానా బండి ఉంది అని చెప్పి. అందుకని దయచేసి అలాంటోళ్ళు జస్ట్ చూసేవాళ్ళైతే దయచేసి లైక్ చేసుకోండి. అంటే లైక్ చేయకపోయినా కూడా ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. అంటే ఈ బండి నేను ఇంత లో రీడింగ్ పెడతానే అని చెప్పి మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతది. కొన్న కొన్న కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొనేస్తారు కదా! అందుకని దయచేసి ఒకసారి వీడియో చూసేటప్పుడు అని చెప్పి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే అది మా కోసం కాదు, మీకోసం. ఎందుకంటే నా కస్టమర్స్ అంటే నేను ఇచ్చే ప్రతి కస్టమర్ కూడా మంచి బండి కొనాలనే ఉద్దేశ్యంతో నేను ఇస్తున్నా. ఏమంటే ఒక బండి కూడా చూపించడంలో కూడా నేను మంచిగానే చూపిస్తా. ఎందుకంటే లోటుబాట్లు ఉన్నా కూడా నేను చూపించడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్కరిలాగా మోసం చేసేవాడినైతే నేను కాదండి.
ఎందుకంటే నా దగ్గర కొన్నోళ్ళకి తెలుసు. ఎందుకంటే నేను ఎట్లా వ్యాపారం చేస్తా, నా దగ్గర బిజినెస్ ఎట్లుంటుందని చెప్పి. మదనపల్లిలో ఎందుకంటే మదనపల్లికి ఆల్రెడీ చాలా చెడ్డ పేరుందండి. ఎందుకంటే మదనపల్లిలో మోసాలు చేస్తారు. అంటే క్రాసింగ్ చేస్తారు. ఇది చాలా వీడియోల్లో చాలా సందర్భాల్లో నేను చెప్పినా మీకు. కానీ అటువంటి పరిస్థితిని నా ఆఫీస్‌లో లేదు. దానికి విరుద్ధంగా మేమైతే పని చేస్తన్నాము. నేను ఆఫీస్ పెట్టిందే మనము నీట్‌గా, నిజాయితీగా అంటే జెన్యూన్‌గా పోవాలా, మంచి బండి ఇయ్యాల కస్టమర్‌కి అని చెప్పి అదే మాట మీద నేనున్నాను, ఉంటాను కూడా ఆశిస్తన్నాను. ఈ 1 ఇయర్‌లో నేను చాలా మాట నిలబెట్టుకున్నాను. అండ్ మంచి మంచి బండ్లిచ్చినాను. నా కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు డ్రాబ్యాక్ అనేది లేదు. అంటే రిటర్న్ కంప్లెయింట్ అనేది లేదు. ఏదైనా చిన్న చిన్న జరిగినా కూడా నేను ఫోన్‌లో కాంటాక్ట్ అంటే నేను ఫోన్‌లో వాళ్ళకి రెక్టిఫై చేసి ఇస్తానండి. నా వరకు అయ్యే సర్వీస్ అయితే నేను 100%గా చేసిస్తా. కానీ ఎందుకంటే మా దగ్గర బండి కొన్నాడు కస్టమర్ వన్స్ మా దగ్గర కొంటే వాళ్ళు మనోళ్ళు అని చెప్పి నేను ఫీల్ అయితా. ఓకే. మీకు ఈ బండి గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే దయచేసి మాకు ముగ్గురు నంబర్‌లు కూడా కాల్ చేసుకోండి. దయచేసి కొనేవాళ్ళు భిన్న కొనుక్కోండి. ఎవరైనా గూడా. ఎందుకంటే 16,000 తిరిగే బుల్లెరో అయితే మీకు మళ్ళీ అయితే దొరకదు నాకు తెలిసింది. ఎవరైనా కావాలంటే ప్లీజ్ మా ఆఫీస్ కాడికి వచ్చేయండి లైవ్‌లో. అంటే దగ్గరలో ఉండే లొకాలిటీ వాళ్ళే వచ్చేయండి. దూరంగా ఉండే వాళ్ళైతే కాంటాక్ట్ చేసుకొని కాల్ చేసుకోండి. నేను నైట్ అప్‌లోడ్ చేస్తాను. కాంటాక్ట్ చేసుకొని మీరు దయచేసి కొనేసైనా కొనేయండి. అడ్వాన్స్ అయినా యేసుకొని మళ్ళీ తీసుకొని పోండి. ఓకే. ఇంకో మాట ఏమంటే ఈ మధ్య కాలంలో నేను చెప్పినా అండి. హైదరాబాద్ బండ్ల గురించి. ఎందుకంటే మొన్న కూడా వీడియోలో చెప్పిన హైదరాబాద్ బండ్లయితే దయచేసి కస్టమర్‌కి కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే మనకు ఎన్ఓసి ఇచ్చేస్తన్నారు. ఎన్ఓసి కాదండి. ఎన్ఓసి తీసుకుంటే మళ్ళీ రూ. 7,000 మీరు చెల్లించుకోవాలా. అవసరం అయితే మీకు లేదండి. ఎవడు అమ్ముతాడో బండి వాడు చేసిచ్చే బాధ్యత వాడిది. అందుకని వాడు చేసిస్తేనే గాని మీరు తీసుకోవద్దండి. మీరు తీసుకొని రూ. 7,000 రూ. 8,000 చెల్లించుకునే అవసరం అయితే మీకు లేదు. మీ వా ఆ బండి అమ్మే అతని బాధ్యత ఏమి? బండి అమ్మల్లా, టోకెన్ ఇవ్వాలా అంతవరకే గాని మీకు ఎన్ఓసి ఇస్తే అట్లయితే మీరే ఎళ్ళేసి హైదరాబాద్‌లో తెచ్చుకోండి. అంతే గదా! హైదరాబాద్‌లో పోయి మీరే తెచ్చుకుంటే ఆ డబ్బులు మీకే మిగులుతాయి గదా! డీలర్‌కి డబ్బులు సంపాదించేది గాక మళ్ళీ ఎన్ఓసి మీకిస్తే, ఎన్ఓసితో పాటు మీకు కమిషన్‌లు అన్నీ మీ మీద భారం పడతాయి. అదైతే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నేనే చెప్తాను గదా! అదైతే నేను చూసినా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ముందు 3,000 ఉండింది. ఏదోలే అనుకుంటాంటిమి. ఇప్పుడు ప్రెజెంట్ 7,000, 8,000 వాళ్ళ ఇష్టానుసారంగా అయిపోయినాయి. అందుకని దయచేసి మీరు ఎవరైనా హైదరాబాద్ బండ్లు కొనేటప్పుడు ఏ డీలర్ దగ్గర, ఏ మీడియేటర్ దగ్గర బండి కొంటారో వాళ్ళ దగ్గర వాళ్ళకే చేసి మాకు టోకెన్ ఇచ్చేయమని చెప్పండి. అంతే. నా చిన్న రిక్వెస్ట్ ఇదైతే నా కస్టమర్‌కి సజెషన్ అండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.